హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 71 ఎపిసోడ్. చెస్ట్ మీద చేతులు వేసి దూరంగా నెడుతూ మా మామగారు ఇచ్చారు అని చాలా గీరగా చెప్పింది మిథున. నేను ఆయనకు వారసుడిని, నువ్వు కాదు అన్నాడు జై. మా తాతలు నేతులు తాగాడు, నా మూతి వాసన చూడండి అంటే కుదరదు సార్. వారసుడిని చెప్పుకొని తిరిగితే గొప్ప కాదు, బాధ్యతలు కూడా తీసుకోవాలి. అది తీసుకొని అప్పుడు చెప్పండి మీ గొప్పలు అంది మిథున. నాకు తెలిసే నువ్వు కంట్రీ ఖతర్నాక్వి అని నడుముని ప్రెస్ చేశాడు. డోంట్ టచ్ మీ అని తోసి, ఇదేం దౌర్జన్యం మరి, వదులు జై, కొంచెం కూడా సిగ్గులేదు నీకు అంది. అవును సిగ్గులేదు. ఏంటి డైవోర్స్ ఇచ్చి పోయేదాకా ఇలాగే స్వీట్ టార్చర్ పెడతానే, చూసుకో, నివేదంటూ తిప్పుకున్నావు కదే కులుకుల బామలా అంటూ బ్యాక్ మీద ఒక్కటి పీకాడు జై. ఆవ్, మాన్స్టర్ నువ్వు అంటూ బ్యాక్ పాముకుంటూ అరిచింది మిథున. అవునే, నేను మాన్స్టర్నే. ఏం చేస్తావు, నా ముందు సెకలు దొబ్బేవే అనుకో, అడుసు తొక్కినట్లు తొక్కేస్తాను చూసుకో అని ముందుకు వంగి కింద పెదవిని తన పళ్ళతో నొక్కిపట్టి చిన్నగా బైట్ చేసి వదులుతూ, స్వీట్ పనిష్మెంట్ అంటే ఎలా ఉంటుందో తెలుసా, నీకు ఇక్కడి నుంచి చూపిస్తానే. నా గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ ఎగరగొట్టి నన్ను ఒంటరివాణ్ణి చేస్తావు కదూ, ఇక నుంచి నన్ను ఫేస్ చేయడానికి రెడీగా ఉండు బేబ్ అని బుగ్గ మీద పెదవులతో రాసి చీర పళ్ళు కవర్ చేసిన చిట్టి నడుము మడతలు సవరిస్తూ గట్టిగా ప్రెస్ చేసి టక్కున వెనక్కి తోశాడు జై. కొన్ని నిమిషాలు తన చేష్టలతో తనని మైమరిపింపచేసి అంతలోనే అగాధంలోకి నెట్టేయటంతో దెబ్బతిన్నట్టు చూసింది మిథున. ఎదుటి వాళ్ళని చంపేసే తన కిల్లింగ్ స్మైల్ ఒకటి ఆమె ముఖాన పడేసి, ఏంటే అని కళ్ళెగరేసి స్టైల్గా తన డాడ్ క్యాబిన్కి వెళ్ళిపోయాడు జై. సీట్లో కూలబడి ఇలా జుట్టులోకి వేళ్లు పెట్టుకుని లాక్కుంటూ, ఇదేం శాడిజం, ఇలా కాల్చుకు తింటున్నాడు శివయ్య అంటూ తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి నానా పాటలు పడుతూ కింద పెదవిని నాలుక కొనతో అలా తాకింది. జై ఎంగిలి ఇంకా అక్కడే ఉన్నట్లు భ్రాంతి కలిగి పెదవిని లోపలికి లాక్కుంది మిథున. డోర్ నాక్ చేసి లోపలికి వచ్చాడు జై. ఏదో సాధించినట్లు వింత కాంతితో మెరుస్తున్న జై మొహంలో కళ వాసంతి దృష్టి నుంచి దాటిపోలేదు. ఎవరో ఫ్రెండ్ వచ్చిందట, వెళ్ళిపోయిందా అని కరుకుగా ప్రశ్నించాడు సారథి. టేబుల్ని ఆసనంగా చేసుకుని కాలు మోపి, అది వెళ్ళలేదు, నీ ముద్దుల కోడలు తరిమేసింది అని మంటగా చెప్పాడు జై. మంచి పని చేసిందిలే, 2 తగిలించాల్సింది అని కచ్చిగా అన్నారు సారథి గారు. మీరిలాగే పుషింగ్ ఇవ్వండి, దానికి అందరినీ కొడుతుంది, పైగా మా మావయ్య గారు ఉన్నారు అనే బడాయి ఒకటి దానికి అని గుర్రుగా చూశాడు. కొడుకు మాటలతో సన్నగా విచ్చాయి సారథి గారి పెదవులు. నిజమే నాన్న, మీ డాడ్ అండ చూసుకుని ఆ పిల్ల అలా పెట్టరేగిపోతోంది, నువ్వు అస్సలు తగ్గకు, ఏం చేస్తారో చూద్దాం అని నవ్వింది వాసంతి. తగ్గనుమా, దొంగమొహం, దాని ఆగడాలు మనం భరించడం ఏంటి తొక్కలాగా అని పళ్ళు నూరాడు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే చెవులు మెలేస్తాను చూసుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు సారథి. ఆహా, అచ్చా, నాది మాస్ లాంగ్వేజ్ అయితే తమరి కోడలు బూతులు తిట్టింది, అది తెలుసుకోండి. ఓ, మాకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు మీరు అన్నాడు. ఆడవారు ఏం తిట్టినా బాగుంటాయి నాన్న అని నవ్వాడు సారథి. ఆడవాళ్ళందరూ కాదు, ఆ డెవిల్ తిడితే బాగుంటుందని చెప్పండి అని ఉడుక్కున్నాడు జై. డోర్ నాక్ చేస్తూ సార్ అంటూ వచ్చాడు సుబ్రహ్మణ్యం. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, అయిందా వర్క్? అయింది సార్, సాకేత్ రాలేదు మరి అన్నాడు సుబ్రహ్మణ్యం. సాకేత్కి ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఆలోచన లేదు, జై చూస్తాడు అంతా, ఇవ్వండి అని చెప్పాడు సారథి. ఇది టూ మచ్ డాడ్, నన్ను ఇందులో ఇరికించాలని చూడకండి, నేను జస్ట్ నా ఒపీనియన్ వరకే చెప్తాను, నేను ఇన్వాల్వ్ అవ్వను అంటూ నవ్వాడు జై. మిథున వచ్చి, అంకుల్ ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వండి, నేను చూసుకుంటా, పాపం ఆయన్నెందుకు ఇబ్బంది పెడతారు, ఎన్ని పనులుంటాయి, అవన్నీ మానుకొని ఇలాంటి సిల్లీ వర్క్ అప్పచెప్తే ఎలా చెప్పండి అని వ్యంగ్యంగా అంది. సర్రున తోక తొక్కిన త్రాచులా లేచి, ఏంటే వెక్కిరిస్తున్నావు అని గయ్యిన పడ్డాడు జై. జైబాబు, నేను వెళ్ళాక తగు పడండి, ఇవిగో డాక్యుమెంట్స్ అని ఇచ్చి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. జై, వెపన్స్ ఏమైనా తెప్పించమంటావా అని కూల్గా అడిగాడు సారథి. అది నన్ను వెక్కిరిస్తుంది, నీకు కనిపించడం లేదా డాడ్ అంటూ ఉక్రోషంతో చిన్న పిల్లాడిలా కంప్లైంట్ చేశాడు జై. నేనేం వెక్కిరించాను మావయ్య గారు, ఉన్న మాటే కదా అన్నాను అంటూ ఇన్నోసెంట్గా చూసింది మిథున. నిజాలు చేదు గుళికలమ్మా, అంతా త్వరగా మింగుడు పడవు అంటూ సాగదీశాడు ఆయన కూడా. సారథి, ఇలా చేస్తే మేము ఆఫీస్ నుండి బాయ్కాట్ చేస్తాం, ఇది టూ మచ్ తెలుసా అంటూ లేని కోపాన్ని నటించింది వాసంతి. ఇంకా నయం, ఆఫీస్ ముందు టెంట్ వేస్తాను అనలేదు అని వంకరగా అంటూ, ఈ ప్రపోజ్ తెచ్చింది జై ఏజ్ ఉన్నవాడే, అది తెలుసుకొని మీరు ఏ కాటైనా ఎక్కండి,
ఇంతవరకు వచ్చాక మేం ప్రాజెక్ట్ చెయ్యం, మాకు బద్ధకం అని చెప్తే మార్కెట్‌లో ఈయన గారి పరువేమో కానీ నా పరువు మాత్రం సంకనాకిపోతుంది. అది తెలుసుకోండి ముందు అన్నాడు సారథి. నాన్న మనం ఎందుకు తగ్గాలి చెప్పు? ఎవడో పిల్లి పిత్రేగాడి ముందు మన స్టామినా ఏంటో వీళ్ళందరికీ తెలిసేలా చేసి వాగే వీళ్ళ నోళ్ళు మూయిద్దాం అని ఓయ్ అమ్మాయి ఆ డాక్యుమెంట్స్ ఇటివ్వు మేమేంటో చూపిస్తాం అని సీరియస్‌గా అంది వాసంతి. చూపిస్తానంటే మేము సిద్ధమే ఆంటీ అంటూ జైని ఓరకంట చూసింది మిథున. నీకు ఇలా కాదే వీపు విమానం మొత మోగించాలి అని పళ్ళు నూరుకున్నాడు. నిజాలు మాట్లాడితే కొడతారా అండి? ఇదేం న్యాయం అధ్యక్ష? మిథున చేతిలో డాక్యుమెంట్ లాక్కొని నేనే చూస్తాను అని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు జై. సారథి, వాసంతి, మిథున ముగ్గురు ఒకరికొకరు థమ్సప్ చూపించుకొని సన్నగా నవ్వుకున్నారు. సంతోష్ రాగానే లీగల్ అడ్వైజర్ సమక్షంలో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేశారు. సార్ ఇది నా ఒక్కడిదే కాదు, నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అది మేమిద్దరం చూసుకుంటాము. అంటే ఇంత ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం అంటే నా స్టామినా చాలదు. తనకు ఆల్రెడీ బిజినెస్లు ఉన్నాయి. కొంచెం అవగాహన ఎక్కువ. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకేం అభ్యంతరం లేదు కదా అని సన్నగా అంటించాడు సంతోష్. డాక్యుమెంట్ మీద సైన్ ఎవరైతే చేశారో వాళ్లతోనే మాకు సంబంధం మిస్టర్. నీ వెనక 100 మంది ఉన్నా ఆ చెత్తతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఏది జరిగినా లీగల్గా నువ్వే ఫేస్ చేస్తావు అని సీరియస్గా చెప్పాడు జై. ఎస్ మిస్టర్ సంతోష్, జయదేవ్ గారు చెప్పింది రైట్. ఏదైనా నీతోనే సంస్థ లావాదేవీలు జరుపుతుంది. నీ ఫ్రెండ్ కమ్ పార్ట్నర్తో కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు అని లీగల్ అడ్వైజర్ చెప్పగానే సంతోష్ గుండెల్లో 100 డైనమెట్లు పేలాయి. చచ్చింది కదా గొర్రె, వీడికి ఇలాగే కావాలండి. గుటకలు మింగుతూ అంటే నా ఫ్రెండ్ ఆఫీస్కి వచ్చిన వర్క్ మ్యాటర్లు తలదూర్చకూడదా అని సంకోచిస్తూనే అడిగాడు సంతోష్. తను నీ వరకు చూసుకోవచ్చు మిస్టర్. మా మ్యాటర్లో ఇంటర్ఫియర్ అయితే సహించం. అన్నీ కంప్లీట్ అయ్యాయా మిస్టర్ మోహన్ అని గంభీరంగా అడిగాడు జై. ఎస్ సార్, అంతా పక్కాగా ఉంది అని చెప్పాక ఒక సెట్ సంతోష్కి ఇవ్వండి, మరో సెట్ మా డాడ్ హ్యాండ్ ఓవర్ చేయండి అని యాటిట్యూడ్గా చెప్పి లుక్ మంచి డే చూసి భూమి పూజ చేద్దాం, మీకు మ్యారేజ్ అయిందా అని అడిగాడు జై సంతోష్ని. గొంతులో పచ్చి వెలంకాయ తిష్ట వేసుకుని కూర్చుంటే మాట ఎలా వస్తుంది పాపం. కష్టంగా తల సమాధానం చెప్పింది. సంతోష్ తల అడ్డంగా ఊపడం చూసి ఓకే నేను నా వైఫ్ ఆ కార్యక్రమం చూస్తాం, డోంట్ వర్రీ అని మోహన్ నీతో మాట్లాడాలి పదా అంటూ మీటింగ్ హాల్ నుండి బయటికి వెళ్ళిపోయాడు జై. జై వెళ్ళాక తనకు వచ్చే ఫ్రస్ట్రేషన్ అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ డాక్యుమెంట్ సెట్ తీసుకుంటూ 2% షేర్ ఆశపడి అట్టంగా బుక్ అయినట్లున్నాను. చా ఇప్పుడు ఎటూ తిరగలేని పరిస్థితి. జైని తక్కువ అంచనా వేసి చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్న వివేక్. బిజినెస్ని పట్టించుకోకపోయినా ఇంత బ్రెయిన్ యూజ్ చేశాడంటే బిజినెస్ పగ్గాలు పట్టుకుంటే వీడిని ఆపటం ఎవ్వడి తరం కాదు అని మనసులోనే ఏడ్చుకుంటూ వెళ్ళాడు సంతోష్. తెలివి ఎవరి బాబు సొత్తు కాదు, ఎవడి లెక్కలు వాళ్లకుంటాయి. అది తెలుసుకోపోతే ఇదిగో ఇలాగే బొక్కబోర్లా పడతారు. సారథి గారి పెదవుల మీద విజయ్ దరహాసం విరిసింది. చూసావా వసు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడో అని గర్వంగా అన్నాడు. చూశాను సారథి, ముడి వజ్రమైనా దానికి ఉన్న విలువ తగ్గదు. జై కూడా అంతే. కొంచెం ఆవేశం తగ్గించుకుంటే జీవితం నందనవనంలా మారుతుంది. ఒక చెడు వెనుక మంచి తప్పకుండా ఉంటుందంటే వీళ్ళని చూస్తేనే తెలుస్తోంది. చిన్నపిల్లాడి మనసు తనది అనుకున్న వస్తువుని తనకే సొంతం అనే ఫీలింగ్ వాడిది. దానితోపాటు భయం కూడా ఉంది. అను తన తలుపుల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. మనసు మరలదు, మెదడు వదలదు అను గురించి. అందుకే మిథునని దూరం పెట్టలేకపోతున్నాడు. అలా అని దగ్గరకు తీసుకోలేక సతమతం అయిపోతున్నాడు. కోపం చూపిస్తూనే ప్రేమిస్తున్నాడు మిథునని. తండ్రి పక్షి చూసావా, కోపం చూపిస్తూ ఎలా తన భార్య బిడ్డల్ని సంరక్షించుకుంటుందో అలా అన్నమాట. ఇదంతా జరగడానికి రీజన్ అయినవాడు మాత్రం లైఫ్ సర్వనాశనం అవుతుంది సారథి. వాళ్ళు ఎందుకు చేసినా కూడా ఆ కోరిక ఎప్పటికీ నెరవేరదు అని ఆవేశంగా చెప్పింది వాసంతి. ఇందులో సగం ప్రేమ నీరజకు ఉంటే జై ఈరోజు చాలా సంతోషంగా ఉండేవాడు అని మనసులో అనుకొని దీర్ఘంగా నిట్టూర్చాడు సారథి. కంగ్రాట్స్ సార్ అని టేబుల్ మీదకు వంగి మరీ చెప్పింది మిథున. ఎందుకే కంగ్రాట్స్ అని కిల్లింగ్ లుక్తో అడిగాడు జై. సార్ గారు న్యూ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశారు కదా అందుకు అంది. చిన్నగా నవ్వి వర్క్ చేసే నీకు మీ మామగారికి కూడా ఆల్ ద బెస్ట్ డెవిల్ అన్నాడు. వర్క్ మేము చేయటం ఏంటి అని నొసలు ముడిచింది మిధుపాప. మరెవడు చేస్తాడు, మనం అట్టా పైపైన చక్కబెడతాం పాప, అందులో మునకలేసేది మీ ఇద్దరే, బోనస్గా నీ బావ కూడా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు జై. ఇది తొండి, మేము ఒప్పుకోము అంటూ రైజ్ అయింది.
ఏంటే నువ్వు ఒప్పుకునేది తొండమొహందానా? నీ చిట్టి మెదడుకే ఇన్ని ఆలోచనలు ఉంటే నాకెన్ని ఉండాలే? అని సీట్ నుండి పైకి లేచి, ఈ జైన్ ఎవ్వరూ మెల్ట్ చేయలేరే, ఆట నాదే వేట నాదే అని కన్నింగా నవ్వాడు. పక్కున నవ్వి, భారీ డైలాగ్ చెప్పి అలసిపోయినట్లున్నావు, జ్యూస్ తెప్పించినా బంగారం? కాస్త ఎనర్జీ వచ్చాక మరో 4 డైలాగ్స్ చెప్పొచ్చు అని కవ్వించింది మిథున. ఐబ్రో అప్ చేసి నిజాలు చెప్తే డైలాగ్ కొట్టినట్లు ఉందా? బుజ్జి అది చూస్తానే అని తన భుజంతో మిథున భుజాన్ని డాష్ ఇచ్చాడు. ఆ అని భుజం రుద్దుకుంటూ కంకర రాయిలా ఎంత గట్టిగా తగిలిందో అని మూతి ముడిచింది. చుట్టమల్లే చుట్టేసింది అనే దేవర సాంగుని హాయిగా హమ్ చేస్తూ అస్తమానం ఫోకస్ నా మీద పెట్టక వర్క్ చూడు, బాగా లేజీగా తయారైపోయింది అని కసురుకున్నాడు. అబ్బో, ఈయనగారు ఏదో ఊడబడుస్తున్నట్లు అని మూతి తిప్పుతూ ఫైల్ ఓపెన్ చేసింది మిథున. దగ్గరకు లాక్కుని, ఏం ఊడబడవగలనో ఒకసారి రీల్ వేసి చూపించినా? అప్పుడు పిక్చర్ క్లారిటీగా ఉంటుంది, ఈ డౌట్స్ రాకుండా అని మోకింగ్ వాయిస్తో అంటూ తన చూపుడు వేలితో నుదుటి నుంచి మెల్లగా రాస్తూ ముక్కు మీద తట్టి అలాగే చెక్కిళ్ళ మీద నిమిరి ఎర్రగా స్ట్రాబెర్రీస్లా ఊరిస్తూ వణుకుతున్న పెదవుల మీద టచ్ చేసి ఇంకా కిందకి జరుగుతూ శంఖం లాంటి మెడ మీద ముగ్గులు వేసి లోతైన లోయ వరకు వచ్చి డీప్గా ఐలాక్ ఇచ్చి పిచ్చ రొమాంటిక్గా చూశాడు జై. ఒక్క వేలు ఆమె తనువులో వేల ప్రకంపనలు సృష్టిస్తూ మేనంతా గూజ్ బంప్స్ ఇచ్చి హృదయం భారంగా మారింది. ఎత్తైన వక్ష సంపద తుళ్ళిపడుతూ దేనికోసమో ఆరాటపడుతూ లయబద్ధంగా నాట్యమాడింది. సోగకళ్ళని కిందకి వాల్చేసి జై చేతిని తన చేత్తో బంధించింది మిథున. అందంగా నవ్వేశాడు జై. బయటకు గెంటిన మోనాపాప అవమానంతో ఏ మూసీలో అయినా దూకేసిందో ఏంటో కర్మ. ఏం జరిగిందో చూద్దాం రండి మరి. ముట్టుకుంటే కాలిపోయేటంత మంటలు రేగాయి ఆమెని అలా నెట్టగానే. అవమాన భారంతో కళ్ళు చింతనిప్పులయ్యి కూరుకున్నట్లు మారిపోయి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయింది. జై మరి అంత నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేస్తాడని కొంచెం కూడా ఆమె ఊహకు రాలేదు. తమ మధ్య ఉన్న రిలేషన్తో తనంటే ఇది వరకు ఉన్న మోజే ఉంటుందని ఆశపడింది. తన ఆశని ఆవిరి చేస్తూ జై బిహేవియర్ ఉండటంతో కోపం లావాలా పొంగుకు వస్తూ ఎవరినైనా కాల్ చేయాలనే కసి కనిపించి కారు స్టార్ట్ చేసుకుని రయ్యని దూసుకుపోయింది. తెగించటం వేరు, బరి తెగించటం వేరు. రెండో తెగకు చెందింది ఈ మోన. మరి ఈ పగ దేనికి దారితీస్తుందో, ఎవరిని ఇబ్బంది పెడుతుందో కాలమే సమాధానం చెప్పాలి. విజిల్ వేసుకుంటూ వస్తున్న జై చెవులకు ఏదో మూలుగు లీలగా వినిపించింది. టక్కున తన అడుగులు ఆగిపోయాయి. రొమాన్స్ చేసేటప్పుడు వచ్చే మూనింగ్ సౌండ్స్లా వినిపించి బగ్గున మండాడు. కళ్ళు ఎర్ర నిప్పులయ్యాయి. పిడికిలి బిగించి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్లి డోర్ బళ్ళును తెరిచాడు. జై అంత ఫోర్స్గా డోర్ ఓపెన్ చేయటంతో లోపల ఉన్నవాళ్లంతా తుళ్ళిపడి డోర్ వైపు చూశారు. తన డేగ కళ్ళతో అంతా డీప్గా వాచ్ చేస్తున్నాడు. బెడ్ ఎడ్జికి ఆనుకొని సిగ్న కూర్చుంది. తన పాదం పిల్లో మీద పెట్టింది. కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడు సాకేత్. అటు సైడు మిధు ఉండగా సోఫాలో బామ్మ కూర్చుని ఉంది. స్నిగ్ధ మూలుగుతూ ఉండటం చూసి నొసల మధ్య వేలు పెట్టుకుని రబ్ చేసుకుంటూ ఏం జరిగింది అని కులాసాగా అడిగాడు. ఏదో జరిగింది కానీ నువ్వెందుకు డోర్ అంత గట్టిగా తోసావు అని బామ్మ అడిగింది. ఎవరిదో ఏడుపులా వినిపిస్తే కంగారు పుట్టి నెట్టాను, ఏం తప్ప అని తిరిగి దబాయించాడు. అనుమానంగా చూశారు జైవైపు నలుగురు కూడా. ఎందుకు ఏడుస్తుంది అంటే గుడ్లగోబులా కళ్ళేసుకుని చూస్తారే ఆన్సర్ చేయకుండా అని గద్దించాడు జై. ఇక్కడ ఎవ్వరూ ఏడవలేదు అని ఐబ్రో అప్ చేస్తూ చెప్పింది స్నిగ్ధ. నీ పిల్లి కూతలు నాకు ఏడుపులాగే వినిపించాయి మరి అని బలుపుగా అన్నాడు. తను పెయిన్తో బాధపడుతుంటే వెక్కిరిస్తావేంటి అని ఫైర్ అయింది మిథున. గుర్రుగా చూస్తూ తను బాధపడితే చూసుకోవడానికి పాదసేవ చేయడానికి మీ బావ చూడు చెకోర పక్షిలా ఎలా ఎదురు చూస్తున్నాడో, నీకేం పని ఇక్కడ, పద అన్నాడు జై. నేనెక్కడికి రావాలి అని అయోమయంగా అడిగింది మిథున. గుడిలో హరికథ చెప్తున్నారంట, పద వెళ్ళి వినేసి వద్దాం అని వెటకారంగా అన్నాడు జై. నాన్న ఎందుకు ఆ వాదం, తనెక్కడికి రాదు, నువ్వెళ్ళు అంది సుభద్ర. ఏం ఎందుకు రాదు అని మొండిగా రెట్టించాడు. తను వేరే ఇంటికి వెళ్లే పిల్ల, అలా నీతో రమ్మంటే బాగోదు నాన్న, అది సంస్కారం అనిపించుకోదు, వెళ్ళు అంటూ విసుక్కుంది. హలో శబరి, ఈవిడ నా పెళ్ళాం అని వచ్చిన పురుష పొంగవుడికి తెలుసు. మొగుడు పెళ్ళం ఎలా ఉంటారో తెలియనంత అమాయకుడు కాదు కదా వాడు. సో అన్నీ తెలిసి చేసుకోవడానికి బెంగళూరు నుంచి ఎగేసుకుంటూ వచ్చాడంటే ఏంటి అర్థం అని సీరియస్గా అడిగాడు జై. మిథున మొహం సిగ్గుతో మగ్గిన స్ట్రాబెర్రీలా ఎర్రగా మారిపోయి అరచేతిని ఫేస్కి అడ్డం పెట్టుకుంది. అది చూసి చచ్చింది దొంగమోహంది అని కింద పెదవిని బయట చేసుకున్నాడు జై.
హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.